అందరికీ నమస్తే. గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో విమానం కూలిపోయిన ఘటన మనందరికీ తెలిసిన విషయమే. అసలు విమానం నడుపుతున్న పైలట్ అత్యవసర పరిస్థితుల్లో అక్కడున్న విమానాశ్రయంలో ఉన్న అధికారులకు ఎలాంటి మెసేజ్ ఇస్తారు? ఫోన్ చేస్తారా? ఏం మెసేజ్ ఇస్తారు? విమానం అత్యవసర పరిస్థితిలో ఉంది. చాలా క్లిష్ట పరిస్థితిలో ఉంది. ల్యాండింగ్ అవుతుంది అని వాళ్ళు ఎలా మెసేజ్ చేస్తారు? అసలు ఈ విమానం ఎంత ఎత్తుకు ఎదిగింది? ఎలా కూలిపోయింది? అనే అనేక విషయాలు మీతో చర్చించేందుకు నేను సిద్ధంగా ఉన్నా. ఈ వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకండి. పూర్తిగా చూడండి. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మీరు లైక్ చేయండి. కామెంట్ చేస్తేనే మీరు మా వెన్నుదండు ఉంటారన్నట్టు కూడా మాకు భరోసా ఉంటుందన్నట్టు మీకు తెలియజేస్తూ అసలు పూర్తి విషయాలకు వెళ్ళినట్లయితే అసలు ఎయిర్ ఇండియా ప్రమాదం ఎలా జరిగింది? అహ్మదాబాద్ నుంచి లండన్ గాత్విక్ వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానం గురువారం కుప్పకూలిపోయింది. అహ్మదాబాద్లోని మేఘవి నగర్ అనే నివాస ప్రాంతంలో విమానం కూలిపోయిందని డైరెక్టర్ ఆఫ్ జనరల్ సివిల్ ఏవియేషన్ చీఫ్ ఫైజ్ అహ్మద్ కిద్వాయి అసోసియేటెడ్ ప్రెస్తో చెప్పుకొచ్చారు. విమాన ప్రమాదాన్ని ఎయిర్ ఇండియా ఎక్స్లో ధృవీకరించింది. విమానంలో ప్రయాణికులు సిబ్బందితో సహా మొత్తం 242 మంది ఉన్నారన్నట్టు కూడా వాళ్ళు ధృవీకరించడం జరిగింది. ఫ్లైట్ రైడర్ 24 ప్రకారం కూలిపోయిన విమానం బోయింగ్ 787-8 డ్రీమ్ లైనర్. దాని రిజిస్ట్రేషన్ నంబర్ VT-ANB. ఈ బోయింగ్ 787 మోడల్ను 14 ఏళ్ల కిందట ప్రారంభించడం జరిగింది. అసలు ఈ విమానం ఎంత ఎత్తుకు ఎగరడం జరిగింది? విమానం టేకప్ అయిన సమయంలో ఏం జరిగిందో తెలుసుకోవడానికి ఫ్లైట్ ట్రాకింగ్ డేటాను చెక్ చేయడం జరిగింది. విమానం మధ్యాహ్నం 1:38 అహ్మదాబాద్ నుంచి లండన్ గాత్విక్ బయలుదేరడానికి సిద్ధంగా ఉంది. అంటే ప్లాట్ఫామ్ పైననే ఉంది అక్కడనే. విమానం టేకప్కు ముందు రన్వే అంచుకు వెళ్ళినట్టు డాటా చూపిస్తుంది. విమానం 625 అడుగుల అంటే 190 మీటర్ల ఎత్తులో ఉన్నట్లు చివరి ట్రాకింగ్ పాయింట్ చూపిస్తుంది. క్రాష్ అంటే ఆ తర్వాత ఏం జరిగిందో చూపిస్తూ ఆన్లైన్లో షేర్ అయిన వీడియోలను కూడా చెక్ చేస్తూ ఉంది మీడియా సంస్థలు. అసలు ఆ సమయంలో ఏం జరిగింది అక్కడ? ఆ చివరి నిమిషంలో ఒక్కొక్క నిమిషంలో ఎలాంటి జరిగింది? ఫ్లైట్ రాడర్ డేటా ప్రకారం మధ్యాహ్నం 1:30 విమానం నేల మీదనే ఉంది. అంటే ఎలాంటి కదలికలు లేవు. సో దాని తర్వాత 1:34 అంటే 4 నిమిషాల వ్యవధిలోనే నేల మీద ఉంది. కానీ నెమ్మదిగా కదులుతుంది. అంటే ఫ్లైట్ ఫ్లోగానికి నెమ్మదిగా కదులుతూ ఉంది. ఆ సమయంలో విమాన వేగం 10 knots. మధ్యాహ్నం అంటే ఇంకో 4 నిమిషాల తర్వాత విమానం ఒక్కసారిగా టేకప్ అయింది. అప్పుడు దాని వేగం 174 knots వేగంతో 625 అడుగుల ఎత్తులోకి చేరింది. ఆ తర్వాత విమానానికి సిగ్నల్ అందలేదు. ప్రమాదానికి సంబంధించిన వివరాలను ఎయిర్ ఇండియా సంస్థ ఎక్స్లో పోస్ట్ చేయడం జరిగింది. అహ్మదాబాద్ నుంచి లండన్ గాత్విక్ వెళ్తున్న AI-171 విమానం టేకప్ తర్వాత ప్రమాదానికి గురైనట్లు తెలిపింది. అహ్మదాబాద్ నుంచి మధ్యాహ్నం 1:38 పైకి ఎగిరిన ఈ విమానంలో ప్రయాణికులు సిబ్బందితో సహా మొత్తం 242 మంది ఉన్నారు. అందులో 169 మంది భారతీయులు, 53 మంది బ్రిటిష్ భారతీయులు, ఒక మనిషి కెనడా జాతీయుడు, 7 పోర్చుగీస్ జాతీయులు ఉన్నారని ఎయిర్ ఇండియా ప్రకటించడం జరిగింది. గాయపడిన వారిని సమీప ఆసుపత్రికి తరలిస్తున్నట్టు ఆ సంస్థ కూడా ప్రకటించింది. బాధిత కుటుంబాలు మరిన్ని వివరాలు అవసరమైన వారి కోసం ఎయిర్ ఇండియా హెల్ప్ లైన్ నంబర్ 1800569144ను ఏర్పాటు చేయడం జరిగింది. ప్రమాదంపై దర్యాప్తు చేస్తున్న అధికారులకు ఎయిర్ లైన్ పూర్తిగా సహకరిస్తుందన్నట్లు కూడా తెలిపింది. అసలు ఈ పైలట్ రాడారు విమానం అత్యవసర పరిస్థితిలో ఉంది, ప్రమాదం జరుగుతుంది అని
ఎలాంటి సిగ్నల్ ఇస్తారంటే దాన్నే మేడే కాల్ అంటారు. అహ్మదాబాద్ నుంచి బయలుదేరిన విమానం కూలిపోతుందని డీజీసీఏ ప్రకటించింది. ఈ డీజీసీఏ ప్రకటనలో విమానం నడుపుతున్న కెప్టెన్కు 8,200 గంటల విమానయాన అనుభవం ఉంది. కో పైలట్కు 1,100 గంటల అనుభవం ఉంది.